ఏ పని చేసినా ఏదైనా సరే ఇది 24 గంటలు రాజకీయాల్లో ఉండేటువంటి జీవితం ఇది వాళ్ళది. దానిలో భాగంగానే మొన్న కర్పూరి ఠాకూర్కి ఇచ్చినప్పుడు కూడా అది బీహార్లో నితీష్ కుమార్కి ఒక గాలంగా పనిచేసినటువంటి వాస్తవాన్ని అనుకూలమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుకోవడానికి నితీష్ కుమార్ గారు తాను అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఒక కారణంగా తన వెనకున్నటువంటి సోషలిస్టు లోహియా వారసుడిగా ఉన్నటువంటి కర్పూరి ఠాకూర్కి అవార్డు రావటాన్ని బీసీలకి గుర్తింపుగా చెప్పి ఆయన వెళ్ళటానికి ఒక అవకాశంగా వచ్చింది. సరే ఇప్పుడు సాకు ఆయనకు ఒక సాకు ఇవ్వటం, దాన్ని ప్రిటెక్స్ట్గా ఆయన వెళ్ళటం. అయితే ప్రజలైతే పెద్దగా నితీష్ కుమార్ని రిసీవ్ చేసుకుంటారు అది నిర్ణయం అనుకోలేం. కానీ ఇవాళ మన అద్వానీ గారికి ఇచ్చారు. అద్వానీ గారికి ఇవ్వటం ఇక్కడ మీకు ఒకటే ఈ ఎన్నికల్లో ప్రధానంగా కనపడుతుంది ఏంటంటే, గత ఎన్నికల్లో మోడీ గారు తను కొంతవరకు చేసిన సంక్షేమమో లేకపోతే కొన్ని బీజేపీ తాలూకు కొన్ని నినాదాలు ఆర్టికల్ 370 కావచ్చు, సిఏఏ కావచ్చు, లేకపోతే రామజన్మభూమి కావచ్చు, ఏదో దాని మీద ఒక దఫా పుల్వామాకు సంబంధించిన ఇది మీద అట్లా ఆధారపడటం తప్పితే ఇన్ని రకాలుగా ఎక్కడా అంటే ఒక నౌకకి కనుక చిల్లు పడితే నీళ్లు లోపలికి వచ్చి అది మునిగిపోద్ది అనే ప్రమాదం ఉన్నప్పుడు 4 చిల్లులు పడితే 4టిని పోడ్చాల్సిన అవసరం లాగా ఈరోజు ఏంటంటే ఏదో ఒక అంశం మీద డిపెండ్ అయ్యే స్థితి ఆయనకైతే లేకుండా పోయింది. ఇప్పుడు రామ మందిరం పూర్తి చేశారు, కానీ రామ మందిరం తాలూకు దాన్ని అంటే ఆ ఎఫెక్ట్ ఎంతసేపు ఉంటుంది జనాల మీద అనేది ఇప్పుడు నమ్మకం లేని స్థితి. ఏంటంటే ఈ 2 నెలలు ఎలక్షన్లు ఇంకా 2 నెలలు అయితే పట్టుద్ది కదా ఓటేసే రోజుకి. ఈ 2 నెలల కాలంలో సస్టైన్ చేయగలమా ఆ రామ జన్మభూమి తాలూకు అంటే ఇష్యూ లైవ్లో ఉంచాలి. అంటే గతంలో లాగా ఒక ఇంజక్షన్ చేస్తే అది ఎంతో కాలం పనిచేసే పరిస్థితి పోయింది. ఇప్పుడు ఈరోజు మీరు చేసిన తర్వాత వాస్తవాలు ధరల పెరుగుదల రూపంలో, వాస్తవాలు నిరుద్యోగం రూపంలో ప్రజలకి మళ్ళీ ముందుకు వచ్చేస్తాయి. కాసేపు మర్చిపోయినా రామ జన్మభూమనో లేకపోతే ఇంకోటో సరే వాళ్ళ ఎజెండాలో అది మంచిదా, అది వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేసుకున్నారు. కానీ దాన్ని ప్రజల ఓటింగ్లోకి తెస్తున్నారు. ఓటింగ్ ప్రచారంలో, రాజకీయ ప్రచారంలో భాగంగా ఉంది కాబట్టి అందుకని ఏంటంటే దానిలో ప్రధానంగా ఈరోజు దాని ఎఫెక్ట్ కూడా ఎంతకాలం ఉంటుందనే డౌట్లో మొన్న కర్పూరి ఠాకూర్కి ఇచ్చింది. ఈరోజు తనకి అద్వానీ గారికి గ్యాప్ ఉందనే ఫీలింగ్ ఒకటి ప్రజల్లో ఉంది. ఆయన అవమానిస్తున్నాడు పెద్దవాళ్ళని అనేది కూడా ఒకటి మోడీ గారి మీద పదే విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఆ గ్యాప్ కూడా అంటే ఎట్లాంటి లేకుండా పర్ఫెక్ట్ ఇమేజ్తో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి. ఒక్క చిన్న మరకున్నా కానీ, మరక మంచిది అనుకోవడానికి లేదు, ఒక చిన్న మరకున్నా కానీ మళ్ళీ అది దెబ్బతగులుద్దేమనే భయం అయితే మాత్రం ఖచ్చితంగా ఇన్ని రకాలుగా ఇన్ని కోణాల నుంచి సమస్యని అడ్రస్ చేసుకోవడానికి, ఎన్నికల ముందు తన ఇమేజ్ తాలూకు సమస్యను అడ్రస్ చేసుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా అది నిజం. అయితే రెండోది ఏంటంటే ఇక్కడ మీకు మామూలుగా అయితే ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ప్రధానమంత్రి అవటానికి ఆటంకం ఏంటంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి ఉన్న నిబంధనావళిలో ఒక ఏజ్ దాటేది 75 దాటడం తాలూకు ఉంది. కాబట్టి అది దాటితే కనుక ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని సలహాదారుగానే మాత్రమే ఉండాల్సిన పరిస్థితి. గతంలో కూడా చాలామందిని ఇదే పేరుతో ఆ పార్టీలో తప్పించారు. కానీ ఇప్పుడు తను తప్పించకుండా ఉండాలంటే తను అన్డిస్ప్యూటెడ్గా ఇంకోళ్ళు తనకి పోటీ లేకుండా లీడర్గా తనే ఉండాలి, ప్రొజెక్ట్ అవ్వాలి తను. దానికోసమే మన అద్వానీని కూడా అసలు అంటే ఆయన ఇప్పుడు పోటీదారు కాకపోయినా ఆ పేరు డివైడ్ అవ్వకూడదు లాయల్టీస్ అనే పేరు మీద. కానీ షాని కూడా రానివ్వాలి. అమిత్ షా కూడా హీ డిడ్ నాట్ కమ్ టు రామ మందిరం ప్రారంభోత్సవానికి, ఎవ్వరూ రాకుండా తను మాత్రమే చేసుకున్నటువంటి అది. సరే ఏదేమైనా ఏంటంటే అది పార్టీ వ్యూహమా లేకపోతే ఆర్ఎస్ఎస్ వ్యూహమా, ఆయన్నే ప్రొజెక్ట్ చేసి సింగిల్ మ్యాన్ మోడీ అంటేనే ఈరోజు బీజేపీకి ఓట్లు వేస్తున్న వాళ్ళలో చాలామంది కూడా మోడీ పేరు చెప్తేనే వేస్తున్నారు. కాబట్టి అంటే మోడీని ముందు నిలబెట్టడం ఏకైక నాయకుడిగా, ఇంకొక నాయకుడి కాకుండా అంటే చాలా దేశాల్లో జరుగుతుంది ఇదే వాస్తవానికి. పుట్టినైనా అలాగే ప్రొజెక్ట్ అవుతున్నాడుగా సింగిల్ మ్యాన్ షో లాగా. చైనాలో అదే రకమైన ప్రొజెక్షన్, టర్కీలో ఎర్డగాన్ అదే రకమైన ప్రొజెక్షన్ ఇచ్చుకుంటున్నాడు, తను కూడా సింగిల్ మ్యాన్ ప్రొజెక్షన్ అది. ఇప్పుడు అమెరికా రాజకీయాలు కూడా అలాగే తయారవుతున్నాయి ట్రంప్ వచ్చిన తర్వాత. చాలా చోట్ల ఏంటంటే ఈరోజు సింగిల్ మ్యాన్ షో లాగా రాజకీయాలు తయారవటం అనేది ఒక రాజకీయాల్లో క్రైసిస్కి సింబల్ అది. అయితే అది ఒక బలవంతమైన నాయకుడు కావాల్సి రావటం, శక్తివంతమైన నాయకుడు కావాల్సి రావటం, ప్రజల్లో ఉన్న భయాందోళనలు, ఇన్సెక్యూరిటీ తాలూకు దీనిలో ఏదో ఒకళ్ళని ఎవరినో ఒకళ్ళని అంటిపెట్టుకుని సెక్యూర్గా ఫీల్ అవ్వాలనే ఫీలింగు. కాబట్టి ఏంటంటే దానికి బ్రహ్మాండంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాకపోతే 2 సార్లు గెలిచిన తర్వాత జనాల్లో తన కాజ్ డైల్యూట్ అయింది. తనకి అంటే ఫెయిల్యూర్స్ కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. మొన్న బడ్జెట్ వాళ్ళ ఫెయిల్యూర్ సరే ఆల్టర్నేటివ్ సరే కసికో కోపానికి ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. కానీ మనం నిన్న డిస్కస్ చేసినట్టుగా ఒక బలమైన ఆల్టర్నేటివ్ మనకు కనిపించలేకపోతుంది. స్పష్టంగా అదే యూత్లో పదే నేను చెప్పి చాలామందికి అది కోపం వస్తుంది. బలమైన ఆల్టర్నేటివ్ లేదంటే బీజేపీ ఇంకంతేనా అనేది. అంటే నాకు కూడా ఇష్టం లేకపోవచ్చు, మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ వాస్తవాన్ని ఒప్పుకోవటానికిను మన రాజకీయాలకి సంబంధం ఏముంది? మనకి రాజకీయాలు నాకు వామపక్ష భావాలు ఇంకో భావాలు ఉండొచ్చు, కానీ వాస్తవం భిన్నంగా ఉన్నప్పుడు వాస్తవంగా ఒప్పుకోక తప్పేదే ఉంది. మీరు వాస్తవాన్ని ఫేస్ చేయనప్పుడు వాస్తవాన్ని మార్చకూడలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి
స్థితి ఏంటంటే సోనియా గాంధీ తాలూకు అపారమైనటువంటి ప్రేమ రాహుల్ గాంధీ మీద ఆ అబ్బాయిని ఆయన్ని ఎలాగైనా ప్రధానమంత్రిని చేయాలనేది, ఆయనకేమో నాన్ సీరియస్ ఇది కొంత అదొక గందరగోళం. ఆయన అంత కెపాసిటీస్ సరిపోతున్నట్టు లేవు. చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడే కానీ వ్యూహాలు ఎత్తుగళ్ల విషయంలో కూడా మిగతా వాళ్ళందరినీ దూరం చేసుకుంటూ వస్తున్న క్రమం కానీ ఓవరాల్గా అన్ని పార్టీలను దూరం చేసుకుంటున్నారుగా పదే పదే ఇది చేసుకోవటం. అంటే ఒక రకమైనటువంటి గూడుగట్టుకుపోయిన స్వార్థం అనేది వస్తే అక్కడ ఎట్లా